హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో చాలా సులభంగా టకటక అని 4 నిమిషాల్లో మంచి టేస్టీ చికెన్ రెసిపీని తయారు చేసుకున్నామండి. మేమైతే ఎర్ర ముక్కలు అంటామండి. చాలా బాగుంటాయి, చాలా ఈజీ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. ఒకసారి చూసేద్దాము. హలో అండి, నమస్తే. ఈరోజు మనం చికెన్తో టేస్టీ రెసిపీ ఒకటి తయారు చేసుకుందామండి. మేమైతే ఎర్ర ముక్కలు అంటామండి. ఈ ఎర్ర ముక్కలకి నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, బోన్స్ లేకుండా. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని 2 సార్లు బాగా వాష్ చేసేసి నీళ్ళంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను కారం పొడి, 4 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, 1/2 టీ స్పూను మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా, నిమ్మకాయ సగం తీసుకోవాలి. ఈ జ్యూస్ని ఇందులో పిండేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చేతితో కలుపుకుంటే ఈ స్పైసెస్ అంతా బాగా చికెన్కి పడతాయి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు ఇలా చిలకరించుకొని ఒకసారి ఈ చికెన్ కలిపేసుకున్నామంటే మనం వేసుకున్న స్పైసెస్ అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి బాగా పడతాయండి. మరి ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దండి. లైట్గా చిలకరించుకొని ఈ స్పైసెస్ అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకుంటే చాలు. అంతే అండి. మనం వేసుకున్న స్పైసెస్ అంతా కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ అంతా 1 టీ స్పూన్ నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, వేసుకున్న స్పైసెస్ అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా అంటుకునేసింది. నేను ముందే పెనంలో నూనె వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఈ నూనె కాగే లోపల ఇక్కడ నేను చికెన్ కలిపి పెట్టేసుకున్నాను. ఈ నూనె వేడెక్కిన తర్వాత మనం కలుపుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ నూనెలో వేసేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు నూనె బాగా కాగుంటుంది కదండి, మంట తగ్గించేసుకొని ఈ చికెన్ ముక్కల్ని ఈ నూనెలో వేసేసుకోవాలి. పెనంలో ఎన్ని పడతాయో దాన్ని బట్టి మనం చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని వీటినంతా మనం ఇలా లైట్గా కలుపుకుంటూ అన్ని వైపులా సమంగా ఏగేటట్టు ఈ చికెన్ ముక్కల్ని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఈ ముక్కలనంతా తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 4-5 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి లైట్గా చాక్తో మధ్యలో కట్ చేయాలి. ఈ పచ్చిమిరపకాయలు ఈ నూనెలో వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి. ఈ వేడికి ఇవి లైట్గా వేగిపోతాయి. ఇప్పుడు మనం వీటిని తీసుకొని మనం వేయించుకున్న చికెన్ ముక్కల్లో పైన వేసుకోవాలి. చికెన్ ముక్కలు తింటూ ఇలా మధ్యలో పచ్చిమిరపకాయలు తింటుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని మనం చికెన్లో వేసుకుందాం. మనం నూనెలో వేయించుకున్న పచ్చిమిరపకాయలని కరివేపాకుని ఇలా పైన వేసేసుకొని మధ్యలో ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకొని కొద్దిగా చివరిలో నిమ్మరసం పిండుకొని తిని చూడండి. ఆహా, సూపర్గా ఉంటుందండి. పప్పుచారు, పచ్చళ్ళు, పెరుగన్నం అలా తయారు చేసుకొని ఇవి మధ్యలో నంచుకుంటూ మధ్యలో పచ్చిమిరపకాయలు నములుతూ నిమ్మరసం పిండుకొని పుల్లగా ఉల్లిపాయలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, చాలా ఈజీ కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో మెసేజ్ కూడా చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే మన ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా రెసిపీస్ కూడా ఒకసారి అన్నీ చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.